రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాస్య పావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో విశ్వావసునామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ జగదంబ దుర్గా కామేశ్వరి పరాదేవత అమ్మవారి యొక్క ప్రతిమను సిమెంట్ ప్రతిమను ఆవిష్కరించడం జరిగింది. మరి కొన్ని క్షణాల క్రితమే ఈ ఆవిష్కరణ జరిగింది. ఇకపై అమ్మవారు విగ్రహం కూడా ఈ దేవాలయంలో నిత్యం దర్శించుకోవడానికి వాయు ప్రతిష్ఠితవతిగా మనకి అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా ఈ దేవాలయంలో అమ్మవారు గత సంవత్సరం హనుమత్ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర పరమాత్మ స్వరూపుణ్ణి, అలాగే అంతకుముందు సంవత్సరం అలవేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈనాడు వీటన్నిటినీ కూడా స్థిరంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్నాళ్ళు ఏదో మామూలుగా పెట్టుంచాము అంతే. ఇప్పుడు వీటన్నిటికీ స్థిరమైన నిర్మాణాలు చేసి చక్కగా ఎవరి విగ్రహాల అలంకరణ వారికి వివిక్తంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. త్వరలోనే ఆర్థిక పరిపుష్టిని అంచనా వేసుకొని వీటికి చుట్టూ గోడ కట్టి పైన శిఖరం లాంటి నిర్మాణం చేసి ఎవరి మందిరం వారికి ప్రత్యేకంగా ఉండేలాగా ఇదే దేవాలయంలో ఏర్పాటు చేయాలనే సంకల్పం జరిగింది. సరే, ఇటీవల ఈ దేవాలయం యొక్క గోపుర నిర్మాణాలనే కార్యక్రమం జరుగుతుంది. ఆ గోపుర నిర్మాణాల్లో భాగంగా ఇది కూడా చేయడం అనేది జరిగింది. ఈ దేవాలయంలో ఇప్పుడు కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాస్య పావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయత మూర్తికి నిత్యాభిషేకార్చనలు నిర్వహించబడుతూ ఉంటాయి. దాని తోడుగా ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సర్వేభ్య కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాస్య పావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. స్వస్తి.